జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదారలే వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన తోడబుట్టి అక్కై చెల్లై తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే పొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఒప్పల్లే మార్చివేయు నేర్పు వేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 గుళ్ళో మిస్ అయింది, కిడ్నాప్ ఫెయిల్ అయింది. ఇలాగే నా కమిట్ అయితే కలిసి వస్తుందేమో. వికాస్ ఐ లవ్ యూ రేణు, ఐ లవ్ యూ రేణు, ఐ లవ్ యూ సో వికాస్ మచ్. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్ సారీ రేణు, సారీ. ఇక నీ టైం అయిపోయింది వెళ్ళొచ్చు రేణు అప్పుడే ఏంటి? సరే టీ తాగి వెళ్ళు ఛా, రొమాంటిక్ వేలో వర్కౌట్ చేద్దాం అనుకుంటే నో వే అంటుంది. బ్యాడ్ లక్ రా వికాస్, బ్యాడ్ లక్. చెప్పండి లాయర్ గారు. అయ్యా, మీ సొంతూరులో ఉన్న పొలాల విషయంలో ప్రతివాదులు రాజీకొచ్చారు. సగం పని పూర్తయినట్టే. మీరొకసారి ఊరికి వెళ్ళి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటే మిగతా సగం పని అయిపోతుంది. వీలుందంటే రేపే బయలుదేరండి. మిగతా వ్యవహారాలు నేను చూసుకుంటాను. ఇవి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. సరే, అలాగైతే రేపే వెళ్తాను. మరి నేను వెళ్ళొస్తానండి. కాఫీ దాకా వెళ్దురు కానీ. అమ్మాయి భానుమతి, కాఫీ తీసుకురమ్మా లాయర్ గారికి. మామయ్య గారు ఇవాళ నాకు కొంచెం నీరసంగా ఉంది, పని మనిషి కూడా రాలేదు. పర్వాలేదండి, నేను వెళ్ళొస్తాను. మీకు కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నాను లాయర్ గారు. వస్తానండి. ఆగండి ఆగండి, కాఫీ తాగి విడుదురు కానీ, మంచి కాఫీ తాగి విడుదురు. విశ్వనాథం గారు, ఈ అమ్మాయి పేరు అమృత.
నాకు బాగా తెలిసిన అమ్మాయి. మా అవుట్ హౌస్లోనే ఉండి చదువుకుంటుంది. నమస్తే అండి. నమస్తే. అమృత, మంచి కాఫీ పెట్టి తీసుకురా అమ్మా. అలాగే తాతయ్య. అమ్మాయి ఒకసారి ఆగు. సార్, ఈ అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలుసా? చెప్పాంగా విశ్వనాథం గారు, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. లేదండి, ఈ అమ్మాయి గురించి మీకు చాలా విషయాలు తెలియవు. ఈ అమ్మాయి బ్రోతల్ కేసు కింద కోర్టుకు వచ్చింది. ఫైన్ కూడా కట్టింది. మీరు చెప్పేది నిజమేనా? నేను చెప్పేది నిజమో కాదో అమ్మాయినే అడగండి. ఏమ్మా మాట్లాడవే? ఆ రోజు కోర్టులో ఫైన్ కూడా కట్టావు కదా. మీ ఫ్యామిలీ లాయర్ని కాబట్టి చొరవ తీసుకొని చెప్తున్నాను. ఇలాంటి అమ్మాయిలకు షెల్టర్ ఎందుకు ఇస్తారండి? మీ ఇంట్లో కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. ఆ విషయం ఆలోచించారా? లాయర్ గారు చెప్పింది చాలు, ఇక మీరు దయచేయండి. ఏమే, నువ్వెలాంటి సిగ్గుమాలిన పనులు కూడా చేస్తుంటావా? అందుకేలే మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి తరివేశారు. చిచి, బంగారం లాంటి ఇంటికి ఒక బజారు దాన్ని తెచ్చి ఇల్లుని అపవిత్రం చేశారు కదా మామయ్య గారు. భానుమతి, అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకుండా ఊరుకుంటాననుకున్నారా? నా కడుపు మండిపోతుంది. మీరు ఇంకా వెనకేసుకొస్తారే? అవును, అమృత కోర్టుకు వెళ్ళింది. ఏమిట అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా మామయ్య గారు? అవ్వ అవ్వ, చూసారండి మీ నాన్నగారు చేసిన ఘనకార్యం. ఈ బజారు దాన్ని ఇంట్లో పెట్టడం కోసం మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. కేసు పెడతానన్నారు, జైలుకు పంపిస్తానన్నారు, ఆస్తిని అడ్డం పెట్టుకుని బెదిరించి మాకు తెలియకుండా ఇంత దారుణం చేస్తారా? సొంత మనవరాలు 1000 రూపాయలు అడిగితే చీపో అన్నారు. ఈ బజారు దాని కోసం మాత్రం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. భానుమతి, నిజం తెలియకుండా మాట్లాడు. అసలు నీకేం తెలుసు? కోర్టుకు వెళ్ళినంత మాత్రాన తప్పు చేసినట్ట, పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన అపరాధం చేసినట్ట, అనుమానంతో జైలుకు తీసుకెళ్ళారు. విధి లేని పరిస్థితిలో కోర్టు మెట్లెక్కింది. ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్ళే శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ఏ తప్పు చేయని అమృత విధి లేక పరిస్థితులను ఎదిరించలేక కోర్టులో తల వంచుకుని వెనక్కి తిరిగి వచ్చింది. అంతేగాని నిందగాని అది నిజం కాదు. ఆడపిల్ల ఏ చిన్న తప్పు చేసినా ఏదో జరిగిపోయిందని అపార్థం చేసుకోవడం మన బలహీనత భానుమతి. అదే నింద ఈరోజు మీరు నిజం అనుకుంటున్నారు. సాక్ష్యాన్ని బట్టి అమృత తప్పు చేసిందని లాయర్ చెప్పచ్చు. ఆత్మసాక్షిగా చెప్తున్నాను, అమృత ఏ తప్పు చేయలేదు. ఎవరో లాయర్ చెప్పిన మాట నమ్మి ఆ అమ్మాయిని నిందిస్తున్నారే. ఇంట్లో ఉన్నవాడిని నేను ఆ పిల్ల మంచిదని చెబుతున్నాను. నా మాటకు వెళ్ళవలేదా? నిజం మనకి తెలుసు నాన్న, ఇంటింటికి వెళ్ళి చెప్పలేం కదా. రేపు ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలిస్తే రేఖకు పెళ్ళి అవుతుందా? ఆ విషయం ఆలోచించారా? రేఖ భవిష్యత్తు గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. అది సాకుగా తీసుకుని అమృతని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నేను సహించలేదు. పాలల్లో
పాలలో విషపు చుక్కలా మా ఇంటికి వచ్చి మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు కదే. నువ్వు బాగుపడవు, సర్వనాశనం అయిపోతావు. అమ్మా అమృత, అమృత, తాతయ్య, ఏమిటమ్మా? ఇవాళ మీరే గనక లేకపోతే నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. ఇంకెన్ని బాధలు కష్టాలు అని నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. మహోజ్వలమైన గోదావరి కూడా సముద్రంలో కలవటానికి 7 పాయలుగా చీలిందమ్మా. వస్తే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి, అవేం శాశ్వతం కాదు. కాలమే నీ సమస్యకు పరిష్కారం. బాధల్ని అవమానాల్ని నిచ్చెనగా చేసుకో, గమ్యం చేరుకో. నీకు ఆ రోజు తప్పకుండా వస్తుంది. అవమానాల నుంచి వచ్చే గౌరవం, అపజయాల నుంచి వచ్చే విజయం చాలా గొప్ప. పాపం ఎవరో రోడ్డు మీద పడేసుకున్నారు. ఒరేయ్ నువ్వా? నేనే బేబీ, కర్రీ వెంగయ్య సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. నా వెనుక పడ్డావేంట్రా? వెనుక పడితే వెరైటీగా ఉండదని రోడ్డు మీద ముందే పడ్డాను బేబీ. చెప్పు, ఐ లవ్ యూ వెంగయ్య అని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పు. కమాన్ బేబీ, ఒక్కసారి చెప్పు, పనైపోతుంది. నేను చచ్చినా చెప్పను. అయితే నేనే చచ్చిపోతాను. తాటి చెట్టెక్కి దూకుతా. తెల్లవారిగానే తాటికి అంత అక్షరాలతో తెలుగులో ప్రేమ దక్కలేదని వెంగయ్య ప్రాణాలు తీసుకున్నాడని వస్తుంది. ఆ తర్వాత నీ మనసు మారి వెంగయ్య ఐ లవ్ యూ, వెంగయ్య ఐ లవ్ యూ దిక్కులు పిక్కటిల్లరిచినా కూడా నరకంలోనో నాకు వినపడదు. అందుకే ఇప్పుడే చెప్పు. కమాన్ బేబీ ప్లీజ్, కమాన్ చెప్పు. నేను చెప్పను, పారిపోతాను. కోయిదరా, నాకేంటి కష్టాలు? నా వల్ల కావట్లేదు. కుర్రో కుర్రు, నీ కాళ్ళల్లో నిలకడలేదు, చేతిలో పట్టు లేదు, మనసు మాట వినట్లేదు, గుండె లౌడ్ డబ్ అని కొట్టుకుంటుంది. అవును కోయిదరా, నువ్వు చెప్పింది నిజమే. నీ వెంట ఒకడు పడుతున్నాడు. వాడు నీకంటే పొట్టిగా ఉంటాడు, చింతముద్దులా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు. అవును, భలే చెప్పావే, నిజమే కోయిదరా. చుక్కల చుక్కల చొక్కా వేసుకొని నిన్ను ఫాలో అవుతున్నాడు. అవును కోయిదరా. చేతిలో పువ్వు పట్టుకొని ఐ లవ్ యూ చెప్పమంటూ నీ వెంట పడుతున్నాడు. అవును, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు కోయిదరా?
కుర్రో కుర్రు వాడు నీ వెనకాలే ఉన్నాడే కూన. మొహమాటం ఎందుకు? ఎవరికైనా చెప్పాల్సిందే కదా. ఐ లవ్ యూ చెప్పు బేబీ. కోయిదురా, నేను ప్రేమలో పడతానని ఆ రోజు నా జాతకం చూసి చెప్పావు కదా. కుర్రో కుర్రు వాడే వీడు. చిచ్చి, నేనే బేబీ. వీడా నా లవ్వరు. ప్రేమలో పడతావని చెప్పానే కానీ హైటు వేటు ఉన్నవాడితో పడతావని చెప్పలేదే కూన. నిన్ను ఆగు. కోయిదర మీద కోపగించుకుంటే కష్టాల్లో పడతావే కూన. ఇప్పుడు పడేవి అవే కదా. మిమ్మల్ని ఇద్దరిని కుర్రో కుర్రు ఏది కూన కనిపించదే. థ్యాంక్స్ కోయిదోరా. ఇదిగో ఈ వెయ్యి ఉంచుకో. వెయ్య? కుర్రో కుర్రు లచ్చో లచ్చిమక్క వచ్చావా లక్ష్మి తల్లి? ఐ ఆమ్ కర్రీ వెంగయ్య, సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. ఓకే. ఏడి కుర్రో కుర్రు అంతా ప్రేమమయం. మా భానుమతి వస్తున్నాను మామయ్య గారు. నేను 4 రోజుల వరకు ఊరెడుతున్నాను. నేను వచ్చే వరకు ఇంటి ఖర్చుల కింద ఉంచమ్మా. నాన్న మరి నీ సంగతే ఉంది, మామూలేగా. పేకాటకు తగలబెట్టే నీకెందుకురా డబ్బు. అమ్మా రేఖ. తాతయ్య పిలిచారా? ఏమిటి పుస్తకం పట్టుకున్నావు? నిజంగానే చదువుకుంటున్నావా? అవును నిజమే, పరీక్షలున్నాయి తాతయ్య. పరీక్షలు ఉన్నప్పుడు మాత్రమే పుస్తకం పట్టుకుంటే పాస్ అవుతావు, కానీ ఫస్ట్ క్లాస్ రాదమ్మా మనవరాలా. చూడు మమ్మీ తాతయ్య. మామయ్య గారు చెప్పింది నిజమేగా మరి? ఇదిగో నీ పాకెట్ మనీ. థ్యాంక్స్ తాతయ్య. నాన్న మరి నాకు. నువ్వు ఆగరా. వికాస్, వికాస్. ఏంటి పిలిచావు? ఎరా మనవడా, పాకెట్ మనీ అక్కర్లేదా? ఇస్తే ఎందుకు వద్దంటాను? అంత బిల్డప్ ఎందుకు? తీసుకో. నాన్న ఇది చాలా అన్యాయం. కోడలికి ఇచ్చారు, మనవరాలకి ఇచ్చారు, మనవాడికి ఇచ్చారు, కొడుక్కివరా? అరే శంకరం, అలా అడగడానికి సిగ్గుగా లేదురా. ఒక తండ్రిగా పిల్లలకి ఏం కావాలో చూడాల్సింది నువ్వు, నేను కాదు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే అడగాల్సింది నిన్ను, నన్ను కాదు. తండ్రిగా పిల్లల పట్ల నీకేం బాధ్యత లేదురా? పిల్లల భవిష్యత్తు గురించి నీకేం ఆలోచన లేదురా? అసలేం పట్టించుకోకుండా పేకాట క్లబ్లు అంటూ కాలక్షేపం చేస్తావా? ఓ మంచి తండ్రి పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తాడు. అదే ఒక చెడ్డ తండ్రి మంచి పిల్లల్ని కూడా చెడగొడతాడు. శంకరం ఆగు. నీ కొడుకు కూతురు ముందు నిన్ను కించపరచాలని ఈ మాటలు మాట్లాడటం లేదు. నా కొడుకు బాగుపడలేదు అనే బాధతో మాట్లాడుతున్నాను. కోడల ముందు 10-20కి చెయ్యి చాచటం చూసి ఎన్నోసార్లు బాధపడ్డాను. నిన్ను నీ కూతురు చులకనగా చూస్తూ ఉంటే తండ్రిగా నాకెంత బాధగా ఉంటుందో కొంచెం ఆలోచించలేదు.